శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశిలోనే కేతు ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవండి మీకు. ఎందుకంటే కేతువు చిరాకులు, కోపాలు, మనస్పర్ధలు ఇవన్నీ తెప్పించడానికి అవకాశం ఉంది. రవి మీ రాశిలో ద్వితీయ స్థానంలో ఉండడము, శుక్రుడితో కలిసి ఉండడము, శని దృష్టి ఉండడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఉన్న ఊరు నుంచి దూరంగా వెళ్తారు మీరు. అలాగే డబ్బుల విషయంలో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సకాలంలో డబ్బులు మాత్రం అందలేకపోవచ్చు, కానీ ప్రయాణాలు మాత్రం బాగా చేస్తారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. ముఖ్యంగా మీ వాహనాలు కానీ, ఆభరణాలు కానీ, మీ తమ్ముళ్ళకి సంబంధించినటువంటి, చెల్లెళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు కొనడం కానీ, వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం కానీ జరగబోతోంది వారంలో ఖచ్చితం. సో ఈ విధంగా ఒక అదృష్టం ఉంది. ఇంకా ఏంటంటే యాక్చువల్గా మీ చదువు విషయంలో కూడా మీరు ఏమీ ఆటంకాలు పడరు, ఇబ్బంది పడరు. చదువు బాగానే వస్తుంది. పైగా మీకు సంతానం విషయంలో అంటే సింహరాశి వారికి సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా గురు ప్రభావం వల్ల సంతానం మగ పిల్లవారు, ఆడపిల్లలు అంటే పుత్రిక సంతానం కలగడానికి, పుత్రుల వలన మీకు అభివృద్ధి కలగడానికి, మీ జాతకం వల్ల మీ పుత్రులకి మంచి జరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ స్టాక్ మార్కెట్లో కూడా బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు, అద్భుతంగా రాణిస్తారు. అలాగే సాహిత్య రంగంలో కవులుగా, రచయితలుగా మీరు బాగా సక్సెస్ అవుతారు. మీ రాశి వారికి రాహు అంత అద్భుతంగా ఏం లేడండి. సప్తమ స్థానంలో ఉన్న రాహు వివాహాలు ఆలస్యం చేస్తాడు. కొన్ని సందర్భాలు చెడు ఫలితాలకు చాలా ఇస్తాడు ఆయన. కానీ గురు ప్రభావం వలన భార్యాభర్తల యొక్క ప్రభావం బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ వివాహాలు మాత్రం ఆలస్యంగా జరగడానికి, ఆలస్యమైన వివాహాలు జరిగి తీరుతాయి. చిన్నగా రాహు సప్తమంలో వివాహాలు చేయడు, స్లో చేసేస్తాడు. స్లో చేయడానికి శని ఉంటేనే స్లో చేస్తాడు, రాహు ఇవ్వడు అసలు. కానీ ప్రభావం ఏంటంటే ఈ గురు ప్రభావం ఉండడం వలన ఆ రాశ్యాధిపతి బలంగా ఉంటే ఇస్తాడు. సరే, అది పక్క పెడితే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా జాగ్రత్త చూసుకోండి. అష్టమ శని దోషం వక్రగతిలో ఉన్నాడు, మరింత చెడు ఫలితాలు మీకు ఇస్తాడు. సింహరాశి వారికి మంచివాడు కాదు కదా మీకు. కాబట్టి రాహు వలన, శని వలన దోషాలు బాగా ఉన్నాయి. మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, మీకు అమ్మవారి పూజలు, వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామిని పట్టుకోవడం వల్ల ఈ సేఫ్ అయిపోతారు, సేఫ్గా ఉంటారు, సేఫ్ సైడే ఉంటారు. మరి భాగ్యస్థానం కూడా మీకు రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్లో 9th హౌస్ చూసుకుంటాడు, నాన్నగారికి బాగుంటుంది. అలాగే విదేశ పర్యటన చేస్తారు, విదేశాల్లో కూడా ఉంటారు. అంతేకాకుండా శని ప్రభావం వల్ల కూడా దశమ స్థానాన్ని శని చూడడం వల్ల, దశమాధిపతి కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల మీకు ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండవు, ప్రమోషన్స్ ఉండవు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అసలు అవకాశాలే తక్కువ, కాంపిటీషన్ ఎక్కువైపోతుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అంతే. అంతంత మాత్రం ఉద్యోగాలకు పోతూ ఉంటాయి, వాళ్ళకి రావు. ఎందుకంటే శని ప్రభావం ఉంది కదండి, శని శుక్రులు ప్రభావం ఉంది కదా. శని దశమాన్ని చూస్తాడు, దశమాధిపతి కూడా శని చూస్తాడు. కాబట్టి దశమాధిపతి నీచలో ఉన్నాడు. ఈ కాంబినేషన్స్ కొద్దిగా మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి మీకు ప్రొఫెషనల్గా మంచి పనులు చేయాలని కూడా మనసు రాదు, కానీ డబ్బు మాత్రం వస్తుంది. 11వ భావంలో ఏకాదశంలో కనుక గురుడు ఉన్నాడు, కానీ గురుచంద్రుడు గజకేసర యోగం బాగా ధనప్రాప్తిని బాగా కలిగిస్తారు వాళ్ళు. అలా గురుడు మాత్రం, గురుడుతో కలిసిన చంద్రుడు గురు బలం ఎక్కువైపోయింది, ఆయన ఒక్కడు కాపాడుతూ ఉంటాడు. 11వ భావంలో గురుడు ఉండడం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు, ధన సంపాదన, శిల్పకళ, చాతుర్యము. మీకు శిల్పకళలో చాలామంది ఉంటారు. కొంతమంది లలిత కళలో ఉండడము, నృత్యాలు చేయడము. అలాగే మీకు బాగా ధనప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు బాగా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ధనప్రాప్తి కలగడమే కాకుండా దశమస్థానంలో, యాక్చువల్గా దశమస్థానంలో కనుక గురుడు ఉంటే మీకు తెలియజేందే, లాభాల్లో గురుడు ఉంటే గొప్ప అదృష్టం చెప్తుంటాం కదా. ఆయన మీకు బాగా ధనప్రాప్తిని కలిగిస్తున్నాడు. గజకేసర యుగంలో ఉన్నాడు కాబట్టి కీర్తి ప్రతిష్టలు, ఇంటర్నేషనల్గా ట్రేడింగ్ ఉండడము, విదేశ వ్యక్తులతో పరిచయాలు ఉండడము, మీకు గొప్ప నేమ్ అండ్ ఫేమ్ గల వ్యక్తిగా ఉండడము జరుగుతోంది. సో ఈ విధంగా మీ రాశ్యాధిపతే నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు అత్యంత బ్రహ్మాండమైన 10th హౌస్లో నీచలో ఉండడం చాలా తప్పండి. ముఖ్యంగా మీరు ఎక్కువ మంది దేవుని పూజించాలి. ఫస్ట్ సూర్యభగవాన్ని, తర్వాత శుక్రుడు, అమ్మవారు. ఖచ్చితంగా శుక్రుడికి, రాహుకి, శుక్రుడికి కాంబినేషన్ ఉంది కాబట్టి
దుర్గా అమ్మవారిని పూజించడం వలన, శనీశ్వరుడు తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, ఇలాగా మీరు తోచిన పూజలు చేయించడం వల్ల సింహరాశి వారికి అది అద్భుతమైన ఫలితాలు లేవు. గురుడు అక్కడే బాగా కాపాడుతాడు. డాక్టర్స్గా మీరు చలామణి అవుతుంటారు. సో ఈ విధంగా మీ జాతకం చాలా బాగుంది. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ, CMA. సరే, క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA ఆస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589, 7075389589. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా, లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే, ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో ఉంటే బాధగా ఉంటుంది. మనం ఏం చేయలేం కదా. కానీ ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువ పొలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశం ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నానండి. లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అంటే అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా. కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకో పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు, మన సూర్యభగవానుడు వెలుతురిచ్చే సూర్యభగవాను కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి ఉంటాయి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో బోల్డ్ ఏజ్ హోమ్ అంటారు, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్య భగవానుని ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య వ్రతం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్య భగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్య భగవాన్ నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్య భగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది, పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళు ఇంటికి రావాలి, దేవుని చూడాలి, ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు, అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడ కూడా పురాణాలు కూడా ఎక్కడ చెప్పలేదు. మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి, తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వాళ్ళందరూ కూడా శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని, సూర్య భగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే అత్యంత శుభఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.